ముందుగా మన సూర్యచంద్ర కల్చరల్ మరియు సోషల్ ఆర్గనైజేషన్ తరఫున అలాగే పల్లె మోహన్ తరఫున అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. ముందుగా అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా తెలియజేస్తాం. ఈరోజు మనం ఈ న్యూస్ కవరేజ్ కోసం అని చెప్పి సికింద్రాబాద్ పోలీస్ ప్యారెడ్ గ్రౌండ్స్కి వచ్చాము. ఈ పోలీస్ ప్యారెడ్ గ్రౌండ్స్లో ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అనేది జరగబోతుంది. ఇందులో ఏంటంటే ముఖ్యంగా కైట్ ఫ్లయింగ్, అలాగే స్వీట్ డెస్టినేషన్, అనేక వివిధ రకాలైనటువంటి లింగ్విస్టిక్ కల్చరల్ యాక్టివిటీస్ యొక్క ప్రోగ్రామ్స్ అనేటువంటిది నిర్వహిస్తున్నారు. మనం ముందుగా ప్రస్తుతం ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నాం. మరొకసారి మన ఛానల్ యొక్క ప్రేక్షకులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. మనం లోపలికి వెళ్దాం. ఒక్కొక్కటి మీకు కూడా ఒక్కొక్కటి మనం విశదంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రండి, వెల్కమ్. अरे दुनिया दूर है वहाँ पूरी जलक छोड़ना पड़े मालूम है भाई ठीक है ना आगे को चल जाएगा अपनू अरे उड़ा उड़ा ఇప్పుడు మనం సికింద్రాబాద్ యొక్క పేరెంట్ గ్రౌండ్స్లో ఉన్నాం. లోపలికి వచ్చి ఉన్నాం. ఇక్కడ చాలా కోలాహలమైన వాతావరణం ఉంది. అందరూ కూడా ముఖ్యంగా గాలిపడాలు ఎగరేసే వాళ్ళు గాలిపడాలు ఎగరేస్తున్నారు. కొంతమంది షాపింగ్ చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే స్వీట్స్ ఉన్నాయి. చాలా స్వీట్స్ అనే స్టాల్స్ పెట్టారు. రకరకాల పిండి వంటలు, రకరకాల స్వీట్ ఐటమ్స్ పెట్టారు. వాళ్ళందరినీ మన దేశాల నుంచి కూడా స్వీట్స్, రకరకాల స్వీట్స్ వచ్చున్నాయి. అందరూ కూడా స్వీట్స్ పెట్టారు. స్వీట్స్ తిలకించడానికి వచ్చారు. చాలామంది దూరం నుంచి వాళ్ళ బంధుమిత్రులతోనూ వాళ్ళ యొక్క పిల్లలతోనూ పాపలతోనూ వచ్చి శుభ్రంగా ఈ ఆహ్లాదకరమైనటువంటి పండుగ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మరొకసారి మనం ఇప్పుడు ఎవరైతే కైట్ ఫ్లయింగ్ అంటే గాలిపడాలు ఎగరేస్తున్న వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాం. మహిళలు కూడా గాలిపటాలు ఎగిరేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ప్రతి సంవత్సరం ఎగురుస్తారు తరఫున అలాగే సూర్యచంద్ర కల్చరల్ మరియు సోషల్ ఆర్గనైజేషన్ తరఫున అందరికీ కూడా మేము సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ వివరాలు కొంచెం తెలియజేయండి. నా పేరు సత్య సార్. హ్యాపీ సంక్రాంతి. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. We came from West Maradpalli. దగ్గర. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ఫెస్టివల్ బాగా అవుతుంది చెప్పేసి వచ్చాము. అంటే ఎన్నింటికి వచ్చారు సుమారుగా ఇక్కడికి? ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ అవుతుందా? అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బాగా ఉంది, ఎంజాయ్ చేస్తున్నారా? మొత్తం ఫెస్టివ్ సీజన్ లాగా అనిపిస్తుంది, బాగుంది. ఓకే, అంటే మొత్తం గ్రౌండ్ మొత్తం తిరిగారా? అంటే ఇంకా వెళ్ళాలి. ఓకే, ప్రతి సంవత్సరం ఎగిరేస్తారండి గాలిపటాలు? ప్రతి సంవత్సరం ఎగరేస్తారా? ఈ సంవత్సరం వచ్చారండి? అంటే మేము వరంగల్లో ఉంటుండే, ఇయర్ ఇక్కడ ఎగరేస్తున్నాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ, ఎంజాయ్. మా పిల్ల మోహన్ ఛానల్ తరఫున అలాగే సూర్యచంద్ర కల్చర్ మరియు సోషల్ ఆర్గనైజేషన్ తరఫున మీకు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు పోలీస్ ప్రెసిడెంట్ వచ్చారు కదా, మీ యొక్క అనుభవాలు, మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సార్, మా పేరు మంజునాథ్ అని. మాది బెంగళూరు. దొడ్బళ్ళాపురం గాలిపట కళా సంఘ అని మాది ఒక ట్రస్ట్ ఉంది. దాంట్లో ఒక 40 మంది ఉంటాము. అన్ని దగ్గర ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. మేము 40 ఇక్కడికి వచ్చినాము. 40 గుజరాత్లో ఉంది, తిరిగి ఢిల్లీలో ఉంది. తిరిగి నెక్స్ట్ వీక్లో 18వ తారీఖు నుంచి బెళగాము, హుబ్లీ, నిప్పాని ఉంది ఫంక్షన్ బిగ్ ఫెస్టివల్. అన్ని అదే కర్ణాటకలో ఉంది. కర్ణాటకలో అన్ని దావాను పోతాము సార్. మీకు తెలుగు వచ్చా? తెలుగు నేర్చుకున్నారా? తెలుగు మాకు వస్తుందా? వస్తుంది. ఓకే, మీ కైట్ చాలా డిఫరెంట్గా ఉందండి. ఈగలు డేగ టైప్లో ఉంది, కొంచెం చూపిస్తారా? వేరే టైప్లో ఉంది. ఎక్కువగా గాలి లేదు. గాలి ఉంటే ఇంకా 40 కైట్స్ తెచ్చిండాం మేము. ఓకే, ఒకే దారంలోనూ 100 కైట్స్ ఎగిరిస్తాము. ఏమంటే గాలి లేదు, మాకి బేజారైతా ఉంది. గాలి ఉంటే గాలి ఉంటే మాకిరంతా ఎక్కిద్దాము అని ఇంట్రెస్ట్ ఉంటుంది. గాలి లేదు, ఊరికే చూడండి అది ఎక్కిండలేదు. ఒకసారి మీ ఇది మా ప్రేక్షకులు చూస్తారు. ఈగల్ టైప్లో ఈ కైట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈయన బెంగళూరు నుంచి వచ్చారు, కర్ణాటక నుంచి తిరగడానికి. మనం ఈ కైట్ చూస్తున్నాం. ఇది కొంచెం డిఫరెంట్ షేప్లో ఉంది. ఇది డేగ అంటే ఈగల్ అన్న డేగ అన్న ఒకటే.
పట్టుకో సార్. మనం ఈరోజు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఉన్నాము. చాలా పెద్ద పెద్ద గాలిపటాలు విదేశాల నుంచి ఇచ్చేశారు. ఈరోజు ఎన్నో రకరకాల గాలిపటాలు కొన్ని సంవత్సరాల నుంచి ఈ రకంగా మన తెలంగాణ గవర్నమెంట్ కూడా నిర్వహించడం చాలా జరుగుతుంది. హైదరాబాద్లో ఎంతో నగరవ్యాప్తంగా ఉన్న వాళ్ళు కూడా అక్కడ నిర్వహిస్తున్నారు. ఇలాంటి హైదరాబాద్ అక్కడ ఉద్యోగం కూడా అది కూడా నిర్వహించారు. ఇక్కడ మాత్రం ఈ గ్రౌండ్లో మాత్రం దాదాపు కొన్ని దేశాల నుంచి కూడా వచ్చేసారు. అది కూడా ఈరోజు రేపు ఎదురు కూడా ఉంటుంది. పండుగ ఇది చాలా పసందైన మతంలో పండుగ అనుకోవచ్చున్నాము. కెమెరా శ్రీనివాస్తో కూడా హైదరాబాద్ పర్యటన. అడగండి అడగండి. అందరికీ ముందుగా సూర్యచంద్ర కల్చర్ మరియు సోషల్ ఆర్గనైజేషన్ తరఫున అలాగే పల్లెమోహన్ యూట్యూబ్ ఛానల్ తరఫున కూడా మీ అందరికీ కూడా ముందు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సికింద్రాబాద్ ప్యారేజ్ గ్రౌండ్లో శుభాకాంక్షలు అలాగే మా ఛానల్ యొక్క ప్రకటన కూడా మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయండి. మీ అందరికీ కూడా మా కోహినూర్ కైట్ క్లబ్ హైదరాబాద్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాం. మా టీం వచ్చేసి 10 మెంబర్స్ ఇక్కడ ఫ్లై చేస్తాం. డిఫరెంట్ రకరకాలైన కైట్స్ గాలిపటం మేము ఈరోజు ఫ్లై చేస్తాం. అదే మీరు చూశాను, మీది ఇది ఒక డేగ మాదిరి ఉంది. దీన్ని డెల్టా కైట్ అంటారు. డెల్టా కైటా? దీంతో పాటు దీనికి ఇక్కడ హైదరాబాద్ మన దగ్గర దీంతో పాటు 150 కైట్స్ ఒకే లైన్లో ఫ్లై చేస్తున్నాము. సో ఇప్పుడు కొద్దిగా విండ్ సపోర్ట్ చేసి ఇవన్నీ కూడా ఇప్పుడు మేము ఫ్లై చేసి ఇస్తాం. మిగతా చాలా రకాలైన కైట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. దారం అనేది ఏం రకమైన దారం అనేది? ఇది నైలాన్ థ్రెడ్ అంటారు. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నైలాన్ రోడ్. మామూలుగా ఇది గ్లైడర్ షేప్లో ఉంది. గ్లైడింగ్ అవును. దీన్ని డెల్టా వింగ్ అంటారు. డెల్టా కైట్ అని కూడా అంటారు. ఆల్మోస్ట్ చూడడానికి గ్లైడర్ వింగ్ లాగానే ఉంటుంది. కానీ చాలా బాగా ఫ్లై అవుతాయి ఈ మోడల్స్. ఇంకోసారి ఎగిరేయండి. కొంచెం ఎగరేస్తే కొంచెం రికార్డ్ చేసి మాట్లాడతారా? మాట్లాడదామా? ఎన్ని ఉన్నాయండి మొత్తం ఇవి? 100 కైట్స్ ఉన్నాయి. 100 కైట్స్ ఉన్నాయి. సో గాలి బాగా సపోర్ట్ చేసి ఇవన్నీ కూడా ఫ్లై చేస్తాయి. సో కొద్దిగా విండ్ లెవెల్ చాలా తగ్గింది ఇక్కడ కింది లెవెల్లో. గాలి తగ్గుంది ఈరోజు, బాగా తగ్గిపోతుంది. కొద్దిసేపు అయితే గాలి బాగా మర్చిపోయినా ఓకే. ఎగురుతుంది డెల్టా ఫ్లైట్. ఒకే థ్రెడ్కి సుమారుగా 150 ఫ్లైట్స్ అనేటువంటి వీళ్ళు అటాచ్ చేయడం జరిగింది. దీన్ని డెల్టా ఫ్లైట్ అని పిలుస్తారు. చాలా అత్యుత్తమంగా అద్భుతంగా ఒకసారి చూడండి, అది చూపించండి. ఇక్కడ మెట్రో ట్రైన్ కూడా వెళ్తుంది, కొంచెం చూడండి మీరు. దాదాపు 150 పతంగుల వరకు వాటిని కూడా ఎగిరేస్తుంది. ఆ పతంగ అనేది ఆ దారం అనేది చాలా గట్టిగా దారంతో బయట ఎగిరేస్తున్నారు.
అక్కడ బాగుంటుంది మన వాళ్ళు మొత్తం ఈసారి ఎవరు ఉన్నారు సార్ బాగా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు